సాధారణంగా మనం మన కళ్ళతో చూసేదాన్ని, అలాగే స్పర్శతో అనుభూతి చెందేదాన్ని సంపూర్ణంగా నమ్ముతాము. కానీ మన జ్ఞానేంద్రియాలు కొన్ని సందర్భాల్లో మనల్ని తప్పుదోవ పట్టించగలవని మీకు తెలుసా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణను పరిశీలిద్దాం. పక్కపక్కనే ఉన్న ఈ రెండు చిత్రాలను ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ రెండింటిలో ఏ బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతోంది? లేదా రెండు ఒకే రకమైన కాంతితో వెలుగుతున్నాయా? కొంత సమయం తీసుకొని ఏది ఎక్కువ ప్రకాశవంతంగా ఉందో మీ సమాధానాన్ని ఊహించండి. సరే, మీరు కూడా నాలాగే ఆలోచిస్తుంటే ఈ చిత్రాలను మనం మొదటిసారి చూసినప్పుడు ఎడమవైపు ఉన్న బల్బు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతోందని అనుకుంటారు, అవునా? కానీ నిజమేంటంటే ఆ రెండు బల్బులు ఒకే ప్రకాశంతో వెలుగుతున్నాయి. అంటే ఈ రెండు కాంతి జనకాలు సమానమైన కాంతినే ఇస్తున్నాయి. మరి అలాంటప్పుడు రెండవ కాంతి జనకం కంటే మొదటి కాంతి జనకం ఎందుకు ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నట్లు మనకు కనిపిస్తోంది? దీనికి అసలు కారణం ఆ బల్బులు ఉన్నటువంటి వాతావరణంలో ఎంత కాంతి ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. మొదటి చిత్రంలో గదిలో వెలుతురు చాలా తక్కువగా ఉంది. బయట నుంచి పగటి వెలుతురు లోపలికి రావడం లేదు. అందుకే ఆ వాతావరణంలో ఆ బల్బు చాలా ప్రకాశవంతంగా అనిపిస్తుంది. అదే రెండవ చిత్రంలో ఆ గదిలో బయట నుంచి పగటి వెలుతురు బాగా వస్తోంది. కాబట్టి అక్కడ అదే బల్బే అంత ప్రకాశవంతంగా అనిపించడం లేదు. కాస్త మసకగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇలా ఎలా జరుగుతుంది? దీని అర్థమేంటి? మన కళ్ళను లేదా మన జ్ఞానేంద్రియాలను మనం నమ్మలేమా? అవును, మీరు విన్నది నిజమే. మన కళ్ళు ఆయా గదుల్లోని కాంతి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటవుతాయి. కాబట్టి ఒక కాంతి జనకం ఎంత ప్రకాశవంతంగా ఉందో మనం గ్రహించడం అనేది దాని చుట్టూ ఉన్న వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మొదటి గదిలో పరిసరాల వెలుతురు తక్కువ కాబట్టి బల్బు ప్రకాశవంతంగా ఉన్నట్లు మనకు అనిపించింది. రెండవ గదిలో వెలుతురు ఎక్కువ కాబట్టి అదే బల్బు కాంతి తక్కువగా అనిపించింది. కానీ వాస్తవానికి ఆ రెండు ఒకే ప్రకాశంతో వెలుగుతున్నాయి. దీన్ని బట్టి మన కళ్ళను మనం పూర్తిగా నమ్మలేమని అర్థమవుతోంది. ఈ విషయాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం మరొక ఉదాహరణను చూద్దాం. ఇక్కడ నా దగ్గర 3 గ్లాసులలో నీళ్లున్నాయి. ఎడమవైపు ఉన్న మొదటి గ్లాసులో చల్లటి నీరుంది. ఇందులో మీరు కొన్ని ఐస్ క్యూబ్లు కూడా చూడవచ్చు. కుడివైపు ఉన్న మూడవ గ్లాసులో వేడి నీరు అంటే కొంచెం వామ్ వాటర్ ఉంది. ఇక మధ్యలో ఉన్న రెండవ గ్లాసులో సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు ఉంది. ఇప్పుడు నేను నా ఎడమ చేతి చూపుడు వేలును ఎడమవైపు ఉన్న చల్లటి నీటిలో పెడతాను. అలాగే కుడి చేతి చూపుడు వేలును కుడివైపు ఉన్నటువంటి వేడి నీటిలో పెడతాను. ఈ విధంగా నా 2 వేళ్లను ఆ వేర్వేరు గ్లాసుల్లో సుమారు 2 నిమిషాల పాటు పెడతాను. ఆ తర్వాత ఈ 2 వేళ్లను ఒకేసారి తీసి మధ్యలో ఉన్నటువంటి సాధారణ నీటి గ్లాసులో ముంచుతాను. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? నా ఎడమ చేతి వేలు ఆ మధ్యలో ఉన్న నీరు వెచ్చగా ఉందని నా మెదడుకు చెబుతోంది. కానీ నా కుడి చేతి వేలు అదే నీరు చాలా చల్లగా ఉందని చెబుతోంది. అంటే ఒక వస్తువు యొక్క వేడిని లేదా చల్లదనాన్ని మనం కేవలం మన స్పర్శాజ్ఞానం ద్వారా గ్రహించినప్పుడు ఆ గ్రహించిన విషయం ప్రతిసారి ఖచ్చితమైనది కాకపోవచ్చు. మన స్పర్శాజ్ఞానం పూర్తిగా నమ్మదగినది కాదు. దీనిని మనం మొదట్లో చూసిన బల్బుల ఉదాహరణతో పోల్చి చూద్దాం. పైన ఉన్న నీలిరంగు చుక్క చల్లటి చేతిని సూచిస్తుందని, అలాగే పక్కనే ఉన్నటువంటి ఈ ఎరుపు రంగు చుక్క వేడి చేతిని సూచిస్తుందని అనుకుందాం. మనం ఇంతకు ముందు చూసిన బల్బుల చిత్రంలో గదిలో వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు బల్బు ఎలాగైతే ఎక్కువ ప్రకాశవంతంగా కనిపించిందో, ఇక్కడ చల్లటి నీటిలో ముంచిన వేలుకి సాధారణ నీరు చాలా వేడిగా అనిపించింది. అలాగే గదిలో వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు బల్బు ఎలాగైతే కాంతి విహీనంగా అనిపించిందో, వేడి నీటిలో ఉంచిన వేలుకి అదే సాధారణ నీరు చాలా చల్లగా అనిపించింది. దీనివల్ల మనకేమర్థమవుతోంది?
ఒక వస్తువు యొక్క వేడి లేదా చల్లదనాన్ని కేవలం మన స్పర్శ ద్వారా ఖచ్చితంగా నిర్ధారించలేము. మరి అలాంటప్పుడు మనం ఈ వేడి లేదా చల్లదనాన్ని ఎలా కొలవాలి? ఒక వస్తువు నిజంగా వేడిగా ఉందా లేక చల్లగా ఉందా అని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఏదైనా నిర్దిష్టమైన మార్గం ఉందా? సరే, ఇప్పుడు మీరొకసారి మీకు జ్వరం వచ్చినప్పుడు మీరేం చేస్తారో ఒకసారి గుర్తు చేసుకోండి. మనం జ్వరం వచ్చినప్పుడు ఇలా కనిపించే ఉష్ణమాపకాన్ని అంటే థర్మామీటర్ని ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రత ఎంత పెరిగిందో ఖచ్చితంగా కొలుస్తాం కదా. ఒక వస్తువు ఎంత వేడిగా ఉంది లేదా ఎంత చల్లగా ఉంది అనే తీవ్రతను ఖచ్చితంగా కొలిచే భౌతిక రాశిని ఉష్ణోగ్రత టెంపరేచర్ అని అంటారు. ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉష్ణమాపకం థర్మోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. మీరు ఇక్కడ చూస్తున్నది మన ఇళ్లల్లో మనం సాధారణంగా ఉపయోగించే జ్వరమానిని క్లినికల్ థర్మామీటర్. దీనిపై ఉన్న కొలతలను మీరు చూస్తే ఇది 35 నుండి సుమారు 42 వరకు ఉన్నట్లు చూడవచ్చు. ఈ కొలతల యొక్క ప్రమాణాలు డిగ్రీ సెల్సియస్. అంటే మీరు ఇక్కడ దీనిపై చూస్తున్న ఈ సంఖ్యలు 35 డిగ్రీ సెల్సియస్, 36 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్ అన్నమాట. ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అయితే ఈ క్లినికల్ థర్మామీటర్కు ఉండే ఉష్ణోగ్రత వ్యాప్తి చాలా తక్కువ. ఇది కేవలం 35 నుండి 42 డిగ్రీ సెల్సియస్ వరకు మాత్రమే కొలుస్తుంది. కానీ ప్రయోగశాలలో ఇతర ద్రవాల ఉష్ణోగ్రతలు కొలవడానికి మనకు ప్రయోగశాల ఉష్ణమాపకం అంటే ల్యాబొరేటరీ థర్మామీటర్ అవసరమవుతుంది. ఈ ప్రయోగశాల ఉష్ణమాపకానికి చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వ్యాప్తి ఉంటుంది. ఇది 0 డిగ్రీ సెల్సియస్ నుండి ప్రారంభమవుతుంది. మీరు ఇక్కడ ఆ స్కేలును చూడవచ్చు. ఇది 0 డిగ్రీ సెల్సియస్ నుండి మొదలై 100 డిగ్రీ సెల్సియస్ లేదా 110 డిగ్రీ సెల్సియస్ వరకు కొలవగలదు. సరే, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న ఆ 3 గ్లాసుల నీటి యొక్క ఖచ్చితమైన ఉష్ణోగ్రతను ప్రయోగాత్మకంగా కొలుద్దాం. దీనికోసం మనం ఈ డిజిటల్ థర్మామీటర్ను ఉపయోగిద్దాం. దీనిలో రీడింగ్ డిజిటల్ సంఖ్యల రూపంలో కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించి మనం ఒక వస్తువు ఎంత వేడిగా లేదా చల్లగా ఉందో ఖచ్చితంగా మరియు చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ముందుగా మనం మొదటి గ్లాసులో ఉన్నటువంటి చల్లటి నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలుద్దాం. ఇక్కడ నీటిలో ఉష్ణమాపకాన్ని పెట్టిన తర్వాత ఉష్ణ వినిమయం జరిగి స్థిరమైన రీడింగ్ రావడానికి కొంత సమయం పడుతుంది. చూడండి, ఉష్ణోగ్రత రీడింగ్ మారడం ఆగిపోయింది కదా. అంటే ఆ గ్లాసులోని నీటి ఉష్ణోగ్రత 15.5 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఇప్పుడు ఈ ఉష్ణమాపకాన్ని రెండవ గ్లాసులోని వేడి నీటిలో పెడదాం. దీని ఉష్ణోగ్రత చూస్తే సుమారు 44.3 డిగ్రీ సెల్సియస్గా వచ్చింది. చివరిగా ఇప్పుడు మనం మధ్యలో ఉన్నటువంటి సాధారణ నీటి ఉష్ణోగ్రతను కొలుద్దాం. దీని ఉష్ణోగ్రత 31 డిగ్రీ సెల్సియస్గా వచ్చింది. కాబట్టి ఈ యాక్టివిటీ ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి మన స్పర్శపై ఆధారపడకుండా ఖచ్చితంగా ఒక ఉష్ణమాపకం కావాలి.